వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెరుగైన సేవలతో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కల్పించాలి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల కాలేజీల మునిపల్లి పిఎస్ఎస్ఏ రాజేష్ నాయక్ అకస్మాత్తుగా విజిట్ చేసి విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ అవగాహన సదస్సు. కేంద్రానికి కుర్చీలు ఫ్లోర్ మాట్ విరాళంగా అందించిన మునిపల్లి మండల శాఖ. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుని అందిస్తున్న పెద్దగోపులపురం గొర్రెగట్టు మాజీ ఎంపీటీసీ బురకల పాండు. ఘోర రైలు ప్రమాదం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం. దావోస్లో ఆసక్తికర పరిణామం, ముగ్గురు సీఎంల రౌండ్ టేబుల్ భేటీ. హైదరాబాద్ లో కొత్తగా హెచ్సిఎల్ టెక్ సెంటర్ ఏర్పాటు, త్వరలోనే 5,000 ఐటీ జాబ్స్. మండలంలోని బుదేరా గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు గ్రామ సభ ఏర్పాటుకు సంబంధించి బుధవారం నాడు గ్రామ సభలో ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరించారు. ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఇక ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలో అధికారులు గ్రామ సభలు నిర్వహించి మొత్తం 4 పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు స్వీకరించి గ్రామ సభలోని లబ్దిదారులకు ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రజాపాలనలో సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 వరకు గ్రామ సభలు కొనసాగాలని అధికారులకు తెలియజేశారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు తప్పక అందజేస్తామని ప్రకటించారు. కొత్త రేషన్ కార్డులు జారీపై ప్రజల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. ఒకవేళ గ్రామ సభలు ముగిసినా అర్హత ఉందని తెలిపితే లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రక్రియ ముగియగానే రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా మునిపల్లి మండలం ఎంపీడీఓ హరినందన్ రావు ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన అందరికీ పథకాలు వస్తాయని ఆయన అన్నారు. అదేవిధంగా ఈ యొక్క గ్రామ సభల్లో పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, సంగారెడ్డి డివిజన్ పంచాయతీ అధికారి శ్రీమతి అనిత, అగ్రికల్చర్ ఏడీఎస్ సత్యనారాయణ, మండల పరిషత్ అభివృద్ది అధికారి, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ హరినందన్ రావు, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ అంజలి, హౌసింగ్ ఏఈ శ్రీనివాస్, అగ్రికల్చర్ ఏఈఓ స్నేహ, బుదేరా పెద్దగోపురం గ్రామ పంచాయతీ సెక్రటరీ నాగలక్ష్మి ఈ యొక్క గ్రామ సభల్లో కార్యక్రమాల్లో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నా ఇంటికి వస్తే వాళ్ళకు అల్లుళ్ళకి ఆడబండ పెట్టాలి, బిడ్డలకి ఆడబండ పెట్టాలి, మనమన్లకి ఆడబండ పెట్టాలి. అదింత నేను సచ్చెడతానా, నా పిల్లలు మా భార్య నేను సచ్చెడతానా. మాకు ఇందిరమ్మ ఇండ్లు మాకు కావాలి. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నందుకు మేము సాయం చేసి మేము చెప్పింది మేము విన్నాము. ఇన్ని రోజులు సంధి మాకు ఏమి ఇది లేకుండే, ఇప్పుడు మాకు సాయం చేయాలి. మీరు సార్ ఇప్పుడు ఈ నిరుపేద అయినటువంటి క్యాండిడేటు ఈ విధంగా ఆయన స్పందిస్తున్నాడు, మిమ్మల్ని నిలదీసి మాట్లాడినట్లు మీకు ప్రశ్నిస్తుండే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిరుపేద అయినటువంటి ఒక నిరుపేద కూడా మాకు ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లు లేవు, మాకున్న సమస్యలలో కూడా ఇలాంటి మునిపల్లి మండలంలోని మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల మునిపల్లి పిఎస్ఎస్ఐ రాజేష్ నాయక్ అకస్మాత్తుగా విజిట్ తనిఖీ చేశారు. ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని విద్యార్థులకు సూచించారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు రోడ్డుపై ఎదురుగా వస్తున్నప్పుడు మన అవగాహన, మన వెహికల్స్ పైన వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించి వెళ్లాలని మునిపల్లి మోడల్ స్కూల్ మరియు కాలేజ్ జూనియర్ కళాశాల విద్యార్థులకు తెలిపారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం కూడా జరిగింది. ఇందులో రాయకోట్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూరి సుధాకర్ రెడ్డి ఈ యొక్క
కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మాధవి, అదేవిధంగా మోడల్ స్కూల్ సిబ్బంది పాల్గొని సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాంగ్ రూట్లో వెళ్లొద్దని, తాగి వాహనాలు నడపవద్దని, ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరించాలని, మహిళలకు వాహనం ఇవ్వరాదని, మూల మలుపుల వద్ద ఇరువైపులా చూసుకుని వెళ్లాలని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఇక ఈ యొక్క కార్యక్రమ భాగంలో అందరూ పాల్గొన్నారు. ఎస్ఐ రాజేష్ నాయక్, సుధాకర్ రెడ్డి, సైబర్ వారియర్ అనీఫ్, పోలీస్ కానిస్టేబుల్ పాండు తదితరులు పాల్గొన్నారు. పెద్దగోపులపురం గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్లు నర్సింలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. మాజీ ఎంపీటీసీ బుర్కల పాండు, అదేవిధంగా ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చెక్కులు అందజేస్తున్న భాగంలో పాల్గొన్నారు. గ్రామ శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు వారి చేతుల మీదుగా చెక్కుని అందజేశారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు బుడ్డా నర్సింలు, శ్రీశైలం, గొల్ల కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ విలేజ్ యూత్ నాయకుడు బుడ్డా మల్లేశం, నీల మల్లేశం, గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మునిపల్లి మండలంలో ఈ రోజు టీపీటీఎఫ్ శాఖ మునిపల్లి మండల విద్యా వనరుల కేంద్రానికి 50 కుర్చీలు ఫోర్మెట్ విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మునిపల్లి మండల విద్యాశాఖ అధికారి భీమ్సింగ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలు అంటే ఉపాధ్యాయ హక్కుల కోసం, ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడం కోసం, వారు పనిచేస్తున్న బాడీ బాగు కోసం పోరాటం చేయటం చూస్తూ ఉంటాం. కానీ మునిపల్లి మండలంలో ఓ కొత్త ఒరవడికి నాంది చూపుతో బడుల పర్యవేక్షణకు నిలయమైన కేంద్రానికి ఎంతో కొంత వస్తువులు కల్పించాలని గొప్ప ఉద్దేశంతో 50 కుర్చీలు ఫోర్మెట్ విరాళంగా అందించి రాష్ట్రంలోని వివిధ ఉపాధ్యాయ సంఘాలకు ఆదర్శంగా నిలిచిందని మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నీలి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి శ్రీమతి గల్లా సంతోషమ్మ, మండల నోడల్ ఆఫీసర్ భాస్కర్, నాయకులు అశోక్, అమీనుద్దీన్, గోవర్ధన్, శ్రీనివాస్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల నుంచి రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో రైలు ప్రమాదం సంభవించింది. జలగావ్లోని పరాండా రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు వ్యాపించడంతో పలువురు ప్రయాణికులు మరణించారు. రైలు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పుష్పక్ ఎక్స్ప్రెస్ నుంచి దూకారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కిందకు దూకిన ప్రయాణికులను ఎదురుగా వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడినట్టు తెలుస్తోంది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో పొగలు రావడంతో ప్రయాణికులు చైన్లు లాగారు. దీంతో ప్రయాణికులు రక్షించుకునేందుకు ట్రాక్ పై దూకినట్టు తెలుస్తోంది. ఇక అదే సమయంలో జల్గావ్ లో మరోవైపు అతివేగంతో వెళ్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ తో ప్రయాణికులను అతివేగంతో ఢీకొట్టింది. జల్గావ్ లోని పచోరాలోని పార్దాడే వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 35 నుంచి 40 మంది ప్రయాణికులు ఎక్స్ప్రెస్ నుంచి దూకినట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా ఎక్స్ప్రెస్ లో పొగలు రావడంతో చైన్ లాగిన తర్వాత ప్రయాణికులు రైలు దూకి ట్రాక్ దాటుతుండగా ప్రమాదం జరిగిందని కొందరు చెబుతున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఇంకా అందాల్సి ఉంది. ప్రమాద విషయం తెలియగానే పోలీసులు, రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయాణికులను ఆదుకునేందుకు పరిపాలన సిద్దంగా ఉందని రాష్ట్ర నీటి సరఫరాల శాఖ మంత్రి జల్గావ్ గార్డియన్ మంత్రి గులాబ్రావ్ పాటిల్ తెలిపారు. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సిఎల్ హైదరాబాద్ లో కొత్త టెక్ సెంటర్ను ప్రారంభించనుంది. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ సీఈఓ ఎండీ సి విజయ్ కుమార్ తో చర్చలు జరిపారు.
హెచ్సిఎల్ కొత్త సెంటర్లో లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సేవలకు ప్రాధాన్యతనిస్తుంది. అత్యాధునిక క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్లను అందిస్తుంది. హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటవుతుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్ అందుకుంది. దీంతో దాదాపు 5,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయి. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు ఐటీలో ప్రతిభావంతులైన నిపుణులతో ఇప్పటికే హెచ్సిఎల్ గ్లోబల్ నెట్వర్క్ సెంటర్ గా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కొత్త సెంటర్ మరింత అత్యాధునిక సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తుందని హెచ్సిఎల్ టెక్ సీఈఓ విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇక రాష్ట్రంలో హెచ్సిఎల్ సేవల విస్తరణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ప్రపంచంలో ఐటీ హబ్ గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందని అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో కొత్త సెంటర్ను ప్రారంభించాలని ఆహ్వానించారు. స్థానిక యువతకు ఉద్యోగాలతో పాటు హైదరాబాద్లోని టెక్నాలజీ, ఇన్నోవేషన్, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలని హెచ్సిఎల్ టెక్ ప్రతినిధులను కోరారు. ప్రభుత్వం తరపున తగిన సహకారం అందిస్తామని చెప్పారు. 2007 నుంచే హెచ్సిఎల్ హైదరాబాద్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా తమ క్లయింట్లకు సేవలను అందిస్తోంది. కొత్త కేంద్రంతో హైదరాబాద్లో హెచ్సిఎల్ మొత్తం 5 సెంటర్లను విస్తరించనుంది. దావోస్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. ఈ చర్చలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. రాష్ట్రాల అభివృద్ది, టెక్నాలజీ, ప్రగతి, దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లపై వారు ప్రధానంగా చర్చించారు. అలాగే దేశం, రాష్ట్రాల అభివృద్ది దృష్టికోణం, సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, ఇన్నోవేషన్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిస్రప్షన్, స్థిరత్వం, ఉద్యోగ కల్పన, భవిష్యత్తు దిశలపై 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రౌండ్ టేబుల్ మీటింగ్లో చర్చించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని కలిగించాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధాన ఆసుపత్రిలో క్యాజువాలిటీ, వెయిటింగ్ హాల్, ల్యాబ్, డయాగ్నోస్టిక్ సెంటర్, దోబీ మిషనరీస్, ఎంపీహెచ్డబ్ల్యూ ట్రైనింగ్ సెంటర్, మెడికల్ కళాశాల, బాలుర వసతి గృహం, ఎంసీహెచ్, యునాని, ఆయుర్వేద వైద్యశాల, ఓపీ, మార్చురీ, పక్కనున్న ఖాళీ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగుల సహాయకులతో మాట్లాడి అందుతున్న సేవలు, ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని అన్నారు. ఆసుపత్రికి కావలసిన వైద్య పరికరాలు, సౌకర్యాల గురించి ప్రతిపాదనను సమర్పించాలన్నారు. రోగులకు అందించే భోజనం రుచికరంగా, పౌష్టికాహారంతో కూడుకున్నదై ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో నిర్వహణ పక్కాగా ఉండాలని తెలిపారు. ఇక ఆసుపత్రికి వచ్చిన రోగుల వైద్య నిమిత్తం ఏ విభాగం ఎక్కడ ఉంటుందో తెలిసేలా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. టాయిలెట్ మరమ్మత్తు పనులు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ భవనం వైపు, పరిపాలనా భవనం వైపు సీసీ రోడ్లు నిర్వహణకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆసుపత్రిలోని ప్రధాన ద్వారం వద్ద రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏ విభాగం ఎక్కడుందని ఆ విషయంపై హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి రోగుల సహాయకులకు తెలపాలని అన్నారు. మెరుగైన సేవలతో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కల్పించాలి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల కాలేజీల మునిపల్లి పీఎస్ఎస్ఏ రాజేష్ నాయక్ అకస్మాత్తుగా విజిట్ చేసి విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ అవగాహన సదస్సు.
కేంద్రానికి కుర్చీలు ఫ్లోర్ మాట్ విరాళంగా అందించిన మునిపల్లి మండల శాఖ. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుని అందిస్తున్న పెద్దగోపులపురం గొర్రెగట్టు మాజీ ఎంపీటీసీ బురకల పాండు. ఘోర రైలు ప్రమాదం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం. దావోస్లో ఆసక్తికర పరిణామం, ముగ్గురు సీఎంల రౌండ్ టేబుల్ భేటీ. హైదరాబాద్లో కొత్తగా హెచ్సిఎల్ టెక్ సెంటర్ ఏర్పాటు, త్వరలోనే 5,000 ఐటీ జాబ్స్.